అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ధనుసు రాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు ఎంతో మేలు కలిగిస్తుంది. గొప్ప అదృష్టవంతులు అవుతారు. తండ్రి నుంచి మంచి ఆస్తిపాస్తులు రావటమని వస్తాయి. వాళ్ళ సహకారం బాగుంటుంది. తండ్రి, మేనమామలు, మామగారి యొక్క ఆశీస్సులు బాగుంటాయన్నమాట. ఈ ధనుసు రాశి వాళ్ళకి బుధగ్రహం యొక్క మార్పు వలన వీళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, పార్ట్నర్షిప్లో బాగా కలిసి రావడం ఇవన్నీ బాగా జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలని కూడా ఈ వారం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ వారంలో వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ ధనుసు రాశి వాళ్ళు. ముఖ్యంగా ధన ఆదాయం బాగుంటుంది. అనేక రకాలుగా ధన ఆదాయం బాగుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగున్నాయి. విలువైన వస్తువులు, భూములు కొనడానికి చాలా అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క చదువు, వాళ్ళ డెవలప్మెంట్ గురించి సంతోషిస్తారు, ఆలోచిస్తారు. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులందరికీ కూడా నేను ముందే చెప్పాను, ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ధనుసు రాశి వాళ్ళు రోజు కూడా సుందరాకాండ చదువుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.